హలో ఫ్రెండ్స్, స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రేక్షకులకి ఈరోజు ఐడియా నాది, పెట్టుబడి మీది. దీని విషయాన్ని ఒకసారి మాట్లాడుకుందాం. వేదాంత షేర్ వచ్చి 680 ఎక్కడ ఉంది ప్రజెంట్. 2020లో ₹1.27 ఉంది. దీని గురించి దీనికి ఉన్న స్టోరీ ఏందని వివరిస్తాను, చూడాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో ఉంటే ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి వద్దనేది మీకు అర్థమవుతుంది. అందులో ముందుగా మాట్లాడుకోవాల్సింది, ఇది వేదాంత అనేది షేరు, ఇది మెటల్ కంపెనీ. అయితే ఇది ప్రజెంట్ వాల్యూ వచ్చేసి 2020లో ఇక్కడ చూపిస్తున్నాడు ₹1.27 ఉంది. ప్రజెంట్ వచ్చేసి 681 రూపీస్ ఉంది. అంటే మనం అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టి దాని మీద ఒకసారి ఆలోచన వినాలి ఫ్రెండ్స్. మనం చెప్పే విషయాలు ఇది క్వాలిటీ పర్పస్ క్యాట్స్. ఇది ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ పెడితే అంటే 1,00,000 షేర్లకు ₹1,27,000 అవుతాయి. ఇప్పుడు 2000ల గత 25 సంవత్సరాల క్రితం మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టి దాని మీద ఎట్లా రిటర్న్ తీసుకున్నాం అనేది చూపించడానికి ప్రయత్నం. ఇందులో ₹1,27,000 ఇన్వెస్ట్మెంట్ పెడితే ప్రతి ఇయర్కి వచ్చేసరికి అది డివిడెండ్ ఇచ్చింది. ఎంత డివిడెండ్ ఇచ్చింది కూడా చూపిస్తున్నాడు. 1,00,000 షేర్లకు గాను ₹17.70 అంటే ₹17,70,000 1 ఇయర్కి. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి అంటే ఇయర్ కాదు, మొత్తం ఎన్ని సార్లు ఇచ్చింది అనేది మొత్తం టోటల్ ఉంది డేటా. ఆ డేటా మొత్తం మేము చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది క్యాలిక్యులేషన్ చూపిస్తున్నాను. ₹1,00,000కి ₹21 అంటే 21,20,000. ₹1,00,000 ₹17 అంటే 17,00,000. లక్షకు ₹1.80 అంటే 1,80,000. లక్షకు ₹3.90 అంటే 3,90,000. లక్షకు 9.5 అంటే 9,50,000. లక్షకు 18,50 18,50,000. లక్ష 13.5. లక్ష అనేది షేర్లు, ఈక్విటీలో ఉన్న షేర్లు. టోటల్ షేర్లు వచ్చేసి 1,00,000 షేర్లు. మనం పెట్టింది ₹1,27,000. ఇది 13.5 ఇంటూ లక్ష 13,50,000. లక్ష ఇంటూ 31,50 31,50,000. లక్ష ఇంటూ 19.50 అంటే 19,50,000. లక్ష ఇంటూ 17.5 17,50,000. ₹12.50 అంటే 12,50,000. లక్ష ఇంటూ 20.50 20,50,000. 18.5 18,50,000. 11 లక్షలు. లక్ష ఇంటూ 11 అంటే 11 లక్షలు. లక్ష ఇంటూ 4 లక్షలు. లక్ష ఇంటూ 20 లక్షలు. లక్ష ఇంటూ 8.5 అంటే 8,50,000. లక్ష ఇంటూ 7 లక్షలు. లక్ష ఇంటూ 16 లక్షలు. అయితే టోటల్గా మనం పెట్టిన ఇన్వెస్ట్మెంటు ప్రజెంట్ ఉన్న మార్కెట్ రేట్ ప్రకారం చూస్తే 6,81,00,000 షేర్ వాల్యూ అయింది. వినాలి ఫ్రెండ్స్, మనం 1,00,000 షేర్లకు కొంటే ఇప్పుడున్న రేట్ ప్రకారం మార్కెట్లో అమ్మితే 6,81,00,000 వస్తుంది. టోటల్ డివిడెండ్ వచ్చేసి ₹30,60,000. మనకు టోటల్ వచ్చేసి 30 కాదు, ₹3,60,000 టోటల్గా మనకు వచ్చిన డివిడెండ్ ప్రకారం. 3 + 7 10 కోట్లు. టైం పీరియడ్ వచ్చేసి 2000 2020 25 సంవత్సరాల్లో 10 కోట్ల అయిన స్టాకు ఇది. దీని ఎప్పుడెప్పుడు రికార్డ్ డేట్ ప్రకారంలో ఉందనేది నేను ఒకసారి మీకు వివరిస్తాను, చూడండి. అది రికార్డ్ డేట్తో సహా ఉంటుంది. ఏదో క్యాలిక్యులేషన్ లెక్క ప్రకారం కాదు, ఏ డేట్లా ఎప్పుడు డివిడెండ్ ఇచ్చింది, ఎంత డివిడెండ్ ఇచ్చింది అనేది. వన్ ట్రేడ్ లైఫ్ సెట్ ఐడియా నాది, పెట్టుబడి మీది అనేది స్టార్ నిమ్మల యూట్యూబ్ తరపున నేను ఒక వివరించే ప్రయత్నం. 2017లో 2000 సంవత్సరం ఇన్వెస్ట్మెంట్ పెట్టినాం. 2017 నుంచి మనం డివిడెండ్ తీసుకుంటాం. అంతకంటే ముందర కూడా కానీ బిగ్ డివిడెండ్, అంతకంటే ముందర డివిడెండ్ ఇందులో 50% వచ్చిన ₹1 ప్లస్ 7 కోట్లు ప్లస్ 3 కోట్లు మొత్తం 11 కోట్ల పైన అయింది స్టాకు. అదే 2017లో 17.70 రికార్డ్ డేట్ ఇక్కడ చూపిస్తున్నాడు, ఏప్రిల్. తర్వాత మార్చిలో ₹21.20 2018. 2018లో మళ్ళీ ₹17 ఇచ్చింది. 2019లో ₹1.80. 2020లో 3.99. 2021 ₹18.50. రికార్డ్ డేటు రౌండ్ ఫిగర్ చేసిన ₹13.50. ₹31.50. 2021 22 మే 9 తారీఖు. 2022లో 26 డేట్ వచ్చేసి 19.50. 29 నవంబర్ 2022లో 17.5. 4 2023 ₹12.50. 23లో 20.50. ఏప్రిల్ 6. రికార్డ్ డేట్లు ఇచ్చిన డేటు. అది క్వాలిటీ ఉండటానికి మనం చెప్పే వీడియోలో
ఖచ్చితంగా ఫాలో అయ్యేటోళ్ళకు 100% సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. 30 మే 2023 నాడు ఇక్కడ చూడండి రూ. 18.50, 20 డిసెంబర్ రూ. 11, 24 మే రూ. 11, 2 ఆగస్టు 2004, ఆగస్టు తర్వాత సెప్టెంబర్ రూ. 20, 10 సెప్టెంబర్ 2024, 24 డిసెంబర్ 8.5, 24 జూన్ 7 రూపాయలు, 26 ఆగస్టు 2025 16 రూపాయలు. ఇప్పుడు టోటల్గా మనం పెట్టిన అమౌంట్ని ఇక్కడ చూసినాం. ఎంత? ₹1.20 లక్ష షేర్లకు గాను 1,27,000 అయింది. టోటల్ అమౌంట్ అయినది మాత్రం 2020లో 1,27,000. దీనికి టోటల్ ఇన్వెస్ట్మెంట్. దానికి డివిడెండ్ రూపంలో వచ్చిన అమౌంట్ని టోటల్గా అమౌంట్ని ఇలాగ వివరించాను చూసాం కదా. మళ్ళీ ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇట్లా 2 సార్లు 3 సార్లు నీ పదునైన ఆలోచనతోటి ఉంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి టోటల్ వాల్యూ 1,00,000 షేర్లకు గాను ₹681 ప్రజెంట్ ఉంది. ఇది 6,81,00,000 అయింది. టోటల్ డివిడెండ్ పరంగా వచ్చిన తర్వాత 3,60,00,000 ప్లస్ వితౌట్ 2000 నుంచి మళ్ళీ 2015 నుంచే చూసినాం. మధ్యన 17 ఏళ్ళు ఉందిగా, దాంట్లో చూస్తే 1,50,00,000 అది కూడా రికార్డ్ చేస్తే ఎక్కువ అవుతుందని ఈ 6 సంవత్సరాలది మెయిన్ బేసికల్గా ఉన్న అమౌంట్ని చూపిస్తున్నాను నేను. అంటే దాదాపు 11 నుంచి 12 కోట్లు. అంటే నెలకి మామూలు 25 సంవత్సరాలలో సంవత్సరానికి 50 లక్షలు, అంటే నెలకి 4 లక్షలు. రోజుకి ఒక నెలకి ఎంత వస్తుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. అంటే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టే డబ్బులని నువ్వు ఒకసారి 1,20,000 బెస్ట్ ఐడియా ఉండి ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి ఇంత రిటర్న్ వచ్చిందని చెప్పడానికి ఇది ఇక్కడితో అయిపోయేది ఉందా? కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నీ లైఫ్ టైం వరకు నీ అమౌంట్ వస్తూనే ఉంటుంది. ఇలాగా నువ్వు స్టాక్ను వెతుక్కునే పని లేదు. కాబట్టి ఇలాంటి కంపెనీల గురించి మీకు ఏమైనా కావాలంటే స్టార్ నిమ్మల్ యూట్యూబ్ తరఫున ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ కాంటాక్ట్ కాండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజున అప్డేట్. మన స్టార్ నిమ్మల్ యూట్యూబ్ ఛానల్ని కాంటాక్ట్ కాండి. జై హింద్.